తీసుకున్నట్లయితే సిరలకు సంబంధించినటువంటి ప్రశ్న కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సిరలకు సంబంధించి సరి అయిన వాక్యాన్ని గుర్తించండి అంటాడు. సో దాంట్లో మరి ఏంటి అంటే ఫస్ట్ పాయింట్, సిరలు సరైన వాక్యాన్ని గుర్తించాలి. రైట్ స్టేట్మెంట్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ బిలాంగ్స్ టు ద వీన్స్. ఇవి గుండె నుంచి శరీర భాగానికి రక్తాన్ని రవాణా చేస్తాయి, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, వీటిలో పీడనం బాగా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, వీటిలో కవాటాలు ఉండవు. నెక్స్ట్, వీటిలో ఆమ్లజని రహిత రక్తం ప్రయాణిస్తుంది. దీంట్లో సరైనటువంటి సమాధానం ఏది అంటే లాస్ట్ స్టేట్మెంట్. వీటిలో ఆమ్లజని రహిత రక్తం ప్రయాణం చేస్తుంది, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ పోతుంది. మిగిలినవన్నీ కూడా రాంగ్ స్టేట్మెంట్స్, ఒకటి మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్. సో కాబట్టి ఆ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ మనమే రాంగ్ స్టేట్మెంట్లుగా మార్చుకొని చదువుకోవాలి, రైట్ స్టేట్మెంట్లుగా మార్చుకొని చదువుకుంటే బిట్ అనేది మిస్ అవ్వకుండా ఉంటది. నెక్స్ట్, కార్డియాక్ సైకిల్ గురించి ఆల్రెడీ మనం చెప్పామండి. కార్డియాక్ సైకిల్లో దానికి ఏంటి ఏట్రియం కాంట్రాక్షన్, తర్వాత వెంట్రికల్ కాంట్రాక్షన్, ఏట్రియో వెంట్రికులర్ రిలాక్సేషన్ కి వాటికి సమయం అనేది కూడా మనం చెప్పామండి. ఇది కూడా ఆల్రెడీ మనం చెప్పాము. అంటే ఎంబ్రియోనిక్ స్టేజ్ లో బేబీ మదర్ తల్లి యొక్క గర్భంలో యుటరస్ లో పెరిగేటప్పుడు 21st రోజున హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పాము. తర్వాత కార్డియాక్ సైకిల్ లో మనకి ఏట్రియల్ కాంట్రాక్షన్ ఉంటుందని చెప్పాము, కరెనికల్ సంకోచము, దాని తర్వాత జఠరికల సంకోచం అని చెప్పాము, వెంట్రిక్యులర్ కాంట్రాక్షన్ అని చెప్పాము, తర్వాత కరెనికా జఠరికల సడలిక అని చెప్పాము, రిలాక్సేషన్ ఆఫ్ ఏట్రియమ్స్ అండ్ వెంట్రికిల్స్. దీని తర్వాత ఇది అంటే వెంట్రికల్ కాంట్రాక్షన్ తర్వాత ఏట్రియో వెంట్రికులర్ రిలాక్సేషన్. సో ఇట్లా మనకి స్టెప్స్ అనేవి 3 స్టెప్స్ ఉంటాయని చెప్పాము. ఫస్ట్ ఏట్రియల్ కాంట్రాక్షన్, తర్వాత వెంట్రిక్యులర్ కాంట్రాక్షన్, నెక్స్ట్ ఏట్రియో వెంట్రికులర్ రిలాక్సేషన్. సో ఇవి 3 స్టెప్స్ అని చెప్పాము. వాటికి టైం కూడా మనం చెప్పాము, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఏట్రియల్ కాంట్రాక్షన్ కి 0.11 నుంచి 0.14 సెకండ్స్ టైం పడుతుందండి. నెక్స్ట్ వెంట్రిక్యులర్ కాంట్రాక్షన్ కి అంటే జఠరికల సంకోచం చెందడానికి 0.27 నుంచి 0.35 సెకండ్ల టైం పడుతుంది. తర్వాత రెండు రిలాక్సేషన్ అవడానికి అంటే కర్ణికలు జఠరికలు సడలిక చెందడానికి యథాస్థితికి రావడానికి థర్డ్ స్టెప్ లో మనకి 0.4 సెకండ్స్ టైం పడుతుంది. సో కాబట్టి మొత్తం టోటల్ గా 0.11 నుంచి 0.11 నుంచి 14 సెకండ్స్, తర్వాత 0.4 సెకండ్స్, మొత్తం కలిపి 0.8 సెకండ్స్ అనేది టైం అవుతుంది. సో కాబట్టి మొత్తం టైం ఏంటి అంటే ఒక హార్దిక వలయం కార్డియాక్ సైకిల్ కంప్లీట్ అవ్వాలంటే 0.8 సెకండ్స్ అనేది టైం పడుతుంది. దీంట్లో కరెనికల సంకోచానికి 0.11 నుంచి 0.14, జఠరికల సంకోచానికి 0.27 నుంచి 0.35, నెక్స్ట్ కరెనికా జఠరికల సడలిక చెందటానికి 0.4 సెకండ్స్. వేరేసి మొత్తం టోటల్ గా మనకి 0.8 సెకండ్స్ లో మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ధమనుల్లో ఆర్టరీస్ లో బ్లడ్ అనేది కంటిన్యూగా ఫ్లో అనేది జరుగుతూ ఉంటుందండి. కానీ వీన్స్ సిరలు తీసుకున్నట్లయితే సిరల్లో మాత్రం బ్లడ్ అనేది మనకి వేవ్స్ లాగా అంటే తరంగాల్లాగా నిదానంగా అట్లా ప్రయాణం చేయడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇక్కడ మీకు తెలుసా అనేటటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ కొన్ని జంతువుల యొక్క శరీర బరువులు ఇచ్చాడు, బాడీ వెయిట్ ఇచ్చాడు, అదే విధంగా హార్ట్ వెయిట్ ఇచ్చాడు, తర్వాత వాటికి హార్ట్ బీట్ పర్ మినిట్, ఒక నిమిషానికి గుండె ఎన్నిసార్లు స్పందిస్తుంది అనేటటువంటి దాన్ని ఆ టేబుల్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి డైరెక్ట్ గా ఏంటి అంటే శరీర బరువు ఇచ్చి ఆ జంతువుల యొక్క శరీర బరువు కానివ్వండి, లేకపోతే ఆ జంతువుల యొక్క గుండె బరువు నిమిషానికి ఎన్నిసార్లు స్పందిస్తుంది అనేటటువంటి బిట్లు అడగకుండా ఎక్కువగా ఎట్లాంటి బిట్లు అడుగుతాడంటే వీటి మీద స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఈ క్రింది వాటిలో సరి అయినటువంటి వాక్యాన్ని గుర్తించండి అంటాడు. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అంటాడు. ఏంటి ఆ స్టేట్మెంట్స్ అంటే ఎక్కువ శరీర బరువు కలిగినటువంటి జంతువుల్లో గుండె ఎక్కువ బరువును కలిగి ఉంటుంది, అదే విధంగా నిమిషానికి జరిగే హృదయ స్పందనల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. రెండవది, తక్కువ శరీర బరువు కలిగినటువంటి జంతువులలో గుండె బరువు కూడా తక్కువగా ఉండి హృదయ స్పందనల సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మూడవ స్టేట్మెంట్, గుండె బరువు ఎక్కువగా శరీర బరువు ఎక్కువగా ఉన్నటువంటి జంతువుల్లో గుండె బరువు తక్కువగా ఉంటుంది, హృదయ స్పందన కూడా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా
తక్కువ శరీర బరువు కలిగినటువంటి జంతువుల్లో గుండె బరువు ఎక్కువగా ఉండి హృదయ స్పందన తక్కువగా ఉంటుంది. సో ఇట్లా స్టేట్మెంట్లు అన్ని కూడా మీకు గందరగోళం చేయడానికి స్టేట్మెంట్లు అనేవి ఇవ్వటం జరుగుతుందండి. అట్లా స్టేట్మెంట్లు ఇస్తాడు. మరి ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లు బట్టి మనం ఫైనల్ గా అక్కడ ఏ స్టేట్మెంట్లు ఉన్నా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ టేబుల్లో మనకి కాన్సెప్ట్ ఏం తెలుసుకోవాలి అంటే, శరీర బరువు ఎక్కువగా ఉన్నప్పుడు బాడీ వెయిట్ ఎక్కువ ఉంటే హార్ట్ వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది. శరీర బరువు ఎక్కువగా ఉన్నట్లయితే గుండె బరువు కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత మరి గుండె బరువు ఎక్కువగా శరీర బరువు ఎక్కువగా ఉన్నటువంటి వాటిలో హార్ట్ బీట్ పర్ మినిట్, ఒక నిమిషానికి జరిగే హృదయ స్పందనల సంఖ్య అనేది తక్కువగా ఉంటుంది. రివర్స్ లో గుర్తుపెట్టుకోండి, అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అని గుర్తుపెట్టుకోండి. అంటే ఏమని చెప్తారు, ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతుంది. మనకి అనులోమానుపాతం విలోమానుపాతం ఉంటుంది కదా. అనులోమానుపాతం అంటే ఒక రాశి పెరిగితే ఇంకో రాశి కూడా పెరిగితే అనులోమానుపాతం అంటారు. విలోమానుపాతం అంటే ఒక రాశి పెరిగితే ఇంకో రాశి తగ్గుతుంది. సో కాబట్టి ఇక్కడ శరీర బరువు పెరుగుతుంటే శరీర బరువుకి గుండె బరువుకి ఉండే సంబంధం ఏంటి అంటే అనులోమానుపాతం. అర్థమవుతుంది కదా. అంటే శరీర బరువు పెరిగితే గుండె బరువు పెరిగింది, అనులోమానుపాతం, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అట్లా కాకుండా శరీర బరువు పెరిగితే హృదయ స్పందనల సంఖ్య, నిమిషానికి జరిగే హృదయ స్పందనల సంఖ్య కూడా పెరుగుతుందా తగ్గుతుంది, అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు, అంటే విలోమానుపాతంలో జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే శరీర బరువు తక్కువగా ఉంటే గుండె బరువు కూడా తక్కువగా ఉంటుంది. ద బాడీ వెయిట్ ఈజ్ లెస్, ద వెయిట్ ఆఫ్ ద హార్ట్ ఈజ్ ఆల్సో లెస్. తక్కువ బరువు ఉంటుంది. శరీర బరువు తక్కువగా ఉంటే గుండె బరువు కూడా తక్కువగా ఉంటుంది, అంటే అనులోమానుపాతంలో ఉంటుంది. కానీ నిమిషానికి జరిగే హృదయ స్పందనల సంఖ్య మాత్రం ఎక్కువగా ఉంటుంది, అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు, హార్ట్ బీట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద బాడీ వెయిట్. బాడీ వెయిట్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. సో కాబట్టి ఫైనల్ గా మనం ఇట్లా గుర్తుపెట్టుకోండి, శరీర బరువు ఎక్కువగా ఉంటే నిమిషానికి జరిగే హృదయ స్పందనల సంఖ్య తక్కువగా ఉంటుంది. శరీర బరువు బాగా తక్కువగా ఉంటే నిమిషానికి జరిగే హృదయ స్పందనల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి టేబుల్ అనేది ఎట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి డైరెక్ట్ గా కోయిల్టీట్ పక్షి యొక్క నిమిషానికి జరిగే హృదయ స్పందనల సంఖ్య ఎంత, లేకపోతే మానవుడు నిమిషానికి జరిగే హృదయ స్పందనల సంఖ్య ఎంత అనేది అట్లా డైరెక్ట్ గా అడగాల్సినటువంటి క్వశ్చన్లు అనేవి ప్రస్తుతం అనేది రావట్లేదు. అయినప్పటికీ కూడా వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. నీలి తిమింగలం నిమిషానికి హృదయ స్పందనల సంఖ్య 7 అని గుర్తుపెట్టుకోండి. కోయిల్టీట్ పక్షికి శరీర బరువు 8 గ్రాములు ఉంటే నిమిషానికి 1200 సార్లు 1200 టైమ్స్ పర్ హార్ట్ బీట్ పర్ మినిట్ అనేది ఉంటుంది. కోయిల్టీట్ పక్షి హార్ట్ వెయిట్ ఎంత అంటే 0.15 గుర్తుపెట్టుకోండి. సో ఇది నెక్స్ట్ శోషరసం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. శోషరసము లేదా లింఫాటిక్ సిస్టమ్. శోషరసము లేదా లింఫాటిక్ సిస్టమ్ తీసుకున్నట్లయితే దీని గురించి మనం ఒకసారి చూద్దాం. శోషరసము లేదా లింఫాటిక్ సిస్టమ్ తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఇది ఆర్టరీ, ధమని. ఈ ధమని నుంచి రక్తకేశ నాళికలుగా విడిపోయింది. సో ఇవన్నీ కూడా రక్తకేశ నాళికలు. ఈ రక్తకేశ నాళికల్లో ఇది మొత్తం కూడా ఒక టిష్యూ, ఇది ఒక కణజాలం. అర్థమైంది కదా. అంటే ధమని ఒక కణజాలంలోకి వచ్చిన తర్వాత అనేక రక్తకేశ నాళికలుగా చీలిపోయింది. చీలిపోయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే రక్తము ఈ ధమని ఆర్టరీ నుంచి ఈ టిష్యూలోకి వచ్చేటప్పుడు చూడండి, ఈ ధమనిలోకి వచ్చినటువంటి రక్తము ఈ రక్తకేశ నాళికల్లోకి వచ్చింది. ఎట్లా వచ్చింది. వచ్చిన తర్వాత ఆ రక్తంలో ఉన్నటువంటి మెటీరియల్స్ అనేవి దీంట్లోకి వస్తాయి, ఆ టిష్యూలోకి వస్తాయి. దేని నుంచి అంటే ధమని నుంచి రక్తకేశ నాళిక క్యాపిలరీలోకి వచ్చి క్యాపిలరీలో నుంచి దీంట్లో ఉన్నటువంటి ఆ టిష్యూలోకి రావటం జరుగుతుంది. మరి ఎట్లా వస్తాయి ఏంటి అనేది తీసుకుందాం. అసలు రక్తంలో ఏ మెటీరియల్స్ ఉంటాయి, తర్వాత శోషరసంలో ఏ మెటీరియల్స్ ఉంటాయి అని చూద్దాం. శోషరసం అన్నా లింప్ అన్నా ఒకటేనండి, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ లో 2 రకాలుగా అయినా అడగొచ్చు. ఇంగ్లీష్ మీడియంలోనైనా తెలుగు మీడియం కైనా ఏదైనా సరే 2 రకాలుగా అడగొచ్చు. లింప్ అంటే ఏంటి, లేకపోతే లింప్ అన్నా శోషరసం అన్నా
ఒకటే, టిష్యూ ఫ్లూయిడ్ అన్నా ఒకటే. ఇప్పుడు దాని గురించి చూద్దాం. ముందుగా మనం బ్లడ్ తీసుకుందాం. బ్లడ్ తీసుకున్నట్లయితే రక్తం, ఇది రక్తము, ఇది ఇది శోషరసం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది బ్లడ్, ఇది రక్తము, ఇది లింఫ్. రక్తానికి లింఫ్కి ఉండేటటువంటి తేడాని మనం ఇక్కడ గుర్తుపెట్టుకుందామండి. రక్తం తీసుకున్నట్లయితే రక్తంలో బ్లడ్ హ్యాజ్ ఏ సాలిడ్ అండ్ లిక్విడ్ పోర్షన్. రక్తంలో ఘన పదార్థాలు ఉంటాయి, ద్రవ పదార్థాలు ఉంటాయి. అర్థమవుతుంది కదా. మరి ఆ ఘన పదార్థాలు ఏంటంటే బ్లడ్ సెల్స్, ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్ ఉంటాయి. ఇదంతా కూడా ఏంటి సాలిడ్ పోర్షన్. తర్వాత లిక్విడ్ పోర్షన్ అంటే ఏంటి, వాటర్ ఉంటుంది, ప్లాస్మా ఉంటుంది, ఇదంతా లిక్విడ్ పోర్షన్. సో కాబట్టి బ్లడ్ ఈజ్ ఏ లిక్విడ్ అండ్ సాలిడ్ పోర్షన్. బ్లడ్ హ్యాజ్ ఏ లిక్విడ్ పోర్షన్ అండ్ సాలిడ్ పోర్షన్. రక్తం అంటే రక్తంలో ఘన పదార్థాలు ఉంటాయి, ద్రవ పదార్థాలు ఉంటాయి, దాన్ని రక్తం అని చెప్తున్నారు. కానీ లింఫ్ అంటే ఏంటి, శోషరసం అంటే ఏంటంటే రక్తంలో ఉన్నటువంటి ఘన పదార్థాలు లేనటువంటి రక్తమే లింఫ్. అర్థమవుతుంది కదా. శోషరసం అంటే రక్తంలో ఉన్నటువంటి ఘన పదార్థాలు లేనటువంటి భాగమే, కేవలం ద్రవ పదార్థాలు ఉన్నటువంటి రక్తంలోని భాగమే లింఫ్ లేదా శోషరసము. ఇది శోషరసం. దీంట్లో సాలిడ్ పార్టికల్స్ ఉంటాయి, తర్వాత లిక్విడ్ పార్టికల్స్ రెండు ఉంటాయి. కానీ దీంట్లో ఓన్లీ లిక్విడ్ పోర్షన్ మాత్రమే ఉంటది, అది లింఫ్. శోషరసము లేదా లింఫ్ అంటే రక్తంలో కేవలం ద్రవ పదార్థాలు మాత్రం ఉన్నటువంటి భాగాన్ని లింఫ్ లేదా శోషరసం అంటారు. అట్లా కాకుండా సాలిడ్ పార్టికల్స్, లిక్విడ్ పార్టికల్స్ అంటే ఘన ద్రవ పదార్థాలు రెండు ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే రక్తం అని చెప్తారు. చూడండి ఇక్కడ ఇప్పుడు రక్తము ఇక్కడికి వచ్చిన తర్వాత అది శోషరసంగా ఎలా మారుతుంది అనేది ఇక్కడ మనం చూద్దాం. చూడండి, ధమని నుంచి రక్తం వచ్చిన తర్వాత, ధమని నుంచి ఈ రక్త కేశనాళికలు క్యాపిల్లరీలోకి వచ్చిన తర్వాత, ఈ క్యాపిల్లరీస్ అనేవి రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. అంటే రక్తంలో ఉన్నటువంటి ఘన పదార్థాలు సాలిడ్ పోర్షన్ మొత్తం దీంట్లో ఆగిపోయి ఓన్లీ లిక్విడ్ పోర్షన్ ఏదైతే ఉందో ద్రవ రూపంలో ఉన్నటువంటి భాగం మొత్తం ఈ కిందికి ఈ టిష్యూలోకి దిగిపోతుంది ఈ రక్త కేశనాళికల్లోంచి. మరి అట్లా దిగిపోయేటప్పుడు ఓన్లీ లిక్విడ్ పోర్షనే వస్తుందని చెప్పాం మనం. ఆ దీంట్లో ఉండే బ్లడ్ సెల్స్ మొత్తం కూడా ఈ క్యాపిల్లరీలోనే ఆగిపోతాయి. అర్థమవుతుంది కదా. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి పోర్షన్ ఏంటి, బ్లడ్ లో ఉన్నటువంటి పోర్షనే, కానీ అది మొత్తం కూడా లిక్విడ్ పోర్షన్ వచ్చింది దాంట్లోకి. సో దాన్ని ఏమంటారంటే లింఫ్ లేదా ప్లాస్మా, లింఫ్ లేదా శోషరసం అంటారు. మీకు బాగా అర్థం కావాలి అంటే మనం టీ పెడతాం. టీ పెట్టేటప్పుడు మనం ఏం చేస్తామంటే దాంట్లో ఏముంటాయో చూద్దాం. టీ పెట్టినప్పుడు ఆ టీలో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వాటర్ ఉంటది, పాలు ఉంటాయి, మిల్క్ ఉంటాయి, తర్వాత దాంట్లో మనకి ఇలాచీ వేస్తాము, తర్వాత జింజర్ అల్లం వేస్తాము, తర్వాత వచ్చేసి బెల్లం వేస్తాము, ఓకే, తర్వాత ఇంకా దాంట్లో మనం షుగర్ ఉంటే షుగర్ వేస్తాము. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్ని వేస్తాం. అంటే దాంట్లో మొత్తం కూడా కొన్ని కరిగే ఉంటాయి, కొన్ని కరగనే ఉంటాయి. అంటే టీ పొడి వేస్తాం, టీ పొడి కరుగుతుందా, దాంట్లో కరగదు. తర్వాత అల్లం కరిగిపోతుందా అంటే కరగదు. మరి దాంట్లో కరిగేవి ఏముంటాయి, దాంట్లో షుగర్ కరుగుతుంది, తర్వాత మిల్క్, వాటర్ కరిగి ఉంటాయి. ఇవి ఇప్పుడు ఆ పెట్టినటువంటి టీ మొత్తం వేడి చేసిన తర్వాత ఆ తయారు చేసినటువంటి టీ ఏదైతే ఉందో, అంటే వడపోయడానికంటే ముందు ఉన్నటువంటి టీ ఏదైతే ఉందో ఆ టీ అనేది బ్లడ్ కి సమానం. అంటే బ్లడ్ లో మనకి సాలిడ్ పోర్షన్, లిక్విడ్ పోర్షన్ ఉంటుందని చెప్పాం కదా. మరి ఇప్పుడు పెట్టినటువంటి టీలో మనకి సాలిడ్ పోర్షన్ ఉంది, లిక్విడ్ పోర్షన్ ఉంది. సో కాబట్టి ఆ తయారు చేసినటువంటి టీ ఏదైతే ఉందో అది బ్లడ్ తోటి సమానం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, టీని వడపోస్తాం. అంటే ఒక స్టైనర్, ఒక గరాటు, ఒక జల్లెడ పెట్టేసి టీ వడపోసుకునేటటువంటి గంట పెట్టేసి దాంట్లోంచి మనం ఆ టీని పోసినప్పుడు, తయారు చేసినటువంటి టీని పోసినప్పుడు ఆ కిందికి వచ్చేటటువంటి టీలో ఓన్లీ లిక్విడ్ పోర్షన్ వస్తుందా, సాలిడ్ పోర్షన్ వస్తుందా అంటే ఓన్లీ లిక్విడ్ పోర్షన్ మాత్రమే వస్తుంది. ఆ పైన ఉండేటటువంటి టీ పౌడర్ కానివ్వండి, లేకపోతే ఇంకా అల్లానికి సంబంధించినటువంటిది కానివ్వండి, లేకపోతే ఇంకా దంచినటువంటి యాలకులు కానీ, ఇవన్నీ కూడా అక్కడ ఆగిపోతాయి దాంట్లో. అర్థమవుతుంది కదా. మరి కిందకి దిగినటువంటి ఆ టీ ఏదైతే ఉందో ఆ టీని మనం ఏమంటామంటే లింపుకు సమానం. అది ఇక్కడ చూడండి, సేమ్ అదే ప్రాసెస్ వస్తుంది. అంటే మనం టీ గంటతో ఎట్లా అయితే వడపోస్తే ఓన్లీ టీ మాత్రమే వచ్చి మిగిలిన ఆగిపోతాయో, ఇక్కడ కూడా ఈ బ్లడ్ లో ఉన్నటువంటి సాలిడ్ పార్టికల్స్ అన్ని కూడా ఆ రక్త కేశనాళిక లేదా క్యాపిల్లరీలో ఆగిపోయి ఓన్లీ లిక్విడ్ పోర్షన్ మాత్రమే టిష్యూలోకి వస్తుంది. సో ఈ విధంగా రక్తంలో ఉన్నటువంటి ద్రవ భాగం మొత్తం కూడా రక్త కేశనాళికల్లో నుంచి వడపోయబడి ఆ కణజాలంలోకి వచ్చినట్లయితే దాన్ని కణజాల ద్రవము, టిష్యూ ఫ్లూయిడ్ అంటారు. సో కాబట్టి ఇప్పుడు మనకి టిష్యూ ఫ్లూయిడ్ అన్నా, లింఫ్ అన్నా, కణజాల ద్రవం అన్నా ఒకటే. అర్థమైంది కదా.
ఫైనల్ గా ఇప్పుడు ఈ కణజాలంలో ఉండేటటువంటి ద్రవం ఏది? కణజాల ద్రవం. దానికి ఇంకో పేరు ఏది అంటే లింఫ్. దానికి ఇంకో పేరు ఏంటంటే టిష్యూ ఫ్లూయిడ్. అర్థమవుతుందా? కణజాల ద్రవం అన్నా, టిష్యూ ఫ్లూయిడ్ అన్నా, లింఫ్ అన్నా ఒకటే. సో ఇది దీనికి సంబంధించింది. మరి చూడండి, ఎక్కువ దూరం లాంగ్ జర్నీ చేసేటప్పుడు కదలకుండా మనం ప్రయాణం చేసినప్పుడు బస్సులో కూర్చొని ఏమవుతుందంటే కాలిలోకి వచ్చినటువంటి ఆ లెగ్ లోకి వచ్చినటువంటి ఆ ధమని ద్వారా వచ్చినటువంటి ఈ లింఫ్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా ఆ కాలి పాదంలో ఉన్నటువంటి టిష్యూలోకి అది ఫిల్టర్ అయ్యి అక్కడ ఆగిపోతుంది, స్ట్రక్ అయిపోతుంది. అందుకని అక్కడ కాలు ఉబ్బినట్టుగా కనిపిస్తుంది. దాన్ని ఎడీమా అని చెప్తారు. కానీ తర్వాత మనం కాసేపు అటు ఇటు నడవడం ద్వారా ఏమవుతుందంటే మళ్ళీ ఇది మొత్తం కూడా సెట్ అయిపోతుంది అది. కాబట్టి ఇది దీనికి సంబంధించింది. మళ్ళీ ఇంకా లింఫ్ ఏం చేసింది అంటే ఈ లింఫ్ అనేది కణజాలాలకు కావాల్సినటువంటి పోషక పదార్థాలను అందజేస్తుంది. అదే విధంగా కణజాలాల్లో తయారైనటువంటి వ్యర్థ పదార్థాలని శోషిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కణజాలాలకు కావాల్సినటువంటి పోషకాలను అందిస్తుంది, కణజాలాల్లో తయారైనటువంటి వ్యర్థాలని, వేస్ట్ మెటీరియల్స్ ని కలెక్ట్ చేస్తుంది. ఇది దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. మరి ఈ ఏవైతే ఉన్నాయో ఈ లింఫ్ ప్రత్యేకంగా మళ్ళీ ఈ కణజాలాల్లోకి వచ్చినటువంటి కణజాల ద్రవం లేదా లింఫ్ ఏదైతే ఉందో మళ్ళీ మెయిన్ బ్లడ్ సర్క్యులేషన్ లోకి రావడం కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి గొట్టాలు లాంటివి ఉంటాయి. ఆ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో వాటిని ఏమంటారంటే లింఫాటిక్ వెజిల్స్ అంటారు. ఇవన్నీ కూడా లింఫాటిక్ వెజిల్స్. ఈ లింఫాటిక్ వెజిల్స్ ఉన్నటువంటి ఆ మొత్తాన్ని కలిపి ఏమంటారంటే లింఫాటిక్ సిస్టమ్ అంటారు. అంటే ధమనులన్నీ కలిసి ధమనీ వ్యవస్థను ఎట్లా ఏర్పరుస్తాయో, సిరలన్నీ కలిసిపోయి సిరా వ్యవస్థ ఎట్లా ఏర్పరుస్తాయో, ఆర్టీరియల్ సిస్టమ్, వీనస్ సిస్టమ్ తో పాటు అట్లాగే వీటిలో కూడా అన్ని లింఫ్ వెజిల్స్ అన్ని కూడా కలిసిపోయి లింఫాటిక్ సిస్టమ్ అనేది ఏర్పరుస్తుంది. అంటే కణజాలాల్లోకి వచ్చినటువంటి కణజాల ద్రవం లేదా లింఫ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఆ లింఫ్ అక్కడ ఉన్న వ్యర్థ పదార్థాలను కలెక్ట్ చేసి మళ్ళీ మెయిన్ బ్లడ్ స్ట్రీమ్ లోకి రావడం కోసం ఆ ప్రత్యేకమైనటువంటి గొట్టాల లాంటి నిర్మాణాలు తయారు చేసుకుని మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ లోకి వస్తుంది ఆ బ్లడ్. దాన్ని ఏమంటారంటే లింఫాటిక్ సిస్టమ్ అంటారు. శోషరస వ్యవస్థ అంటారు. శోషరస వ్యవస్థలో శోషరస నాళాలు ఉంటాయి. మరి ఈ శోషరస నాళాల్లో కూడా ఖచ్చితంగా మనకి కవాటాలు అనేవి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. అంటే గుండెలో ఎలాంటి కవాటాలు ఉన్నాయో ఏకదిశలో రక్తాన్ని ప్రయాణం చేయడానికి, అదే విధంగా సిరల్లో ఎలాంటి కవాటాలు ఉన్నాయో అట్లాగా మనకి ఇక్కడ ఈ లింఫ్ వెజిల్స్ లేదా శోషరస నాళాల్లో కూడా అదే రకమైనటువంటి కవాటాలు అనేవి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ అది. కాబట్టి ఈ పారాగ్రాఫ్ మీరు పూర్తిగా చదవండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. రక్తం అంటే ఘన ద్రవ పదార్థాలు ఉన్నటువంటి భాగము. కేవలం మరి శోషరసం లేదా లింఫ్ అంటే కేవలం ద్రవ భాగంలో ఉన్నటువంటి భాగము. అంటే రక్తంలోని ఘన పదార్థాలు లేని ద్రవ భాగాన్ని లింఫ్ లేదా శోషరసం అంటారు. కాబట్టి మీకు ఇది మొత్తం కూడా ఈజీగా అర్థమవుతుంది దీన్ని చదువుకుంటే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రసరణ వ్యవస్థకు సంబంధించినటువంటి పరిణామ క్రమాన్ని ఇచ్చాడు. ఈ పరిణామ క్రమం గురించి కూడా ఒకసారి చూద్దాం. ఇది కూడా దీని మీద కూడా బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. చూడండి, బ్రౌనియన్ చలనం. ఏకకణ జీవులు తీసుకున్నట్లయితే అమీబా, పారామిషియం ఇట్లాంటివి తీసుకున్నట్లయితే వాటిలో సైటోప్లాజం ఏదైతే ఉందో జీవ పదార్థం అనేది ఒక తరంగాల్లాగా అటు ఇటు కదులుతూ ఉంటుంది. అట్లా కదలడం వల్ల ఏమవుతుందంటే ఆ జీవ పదార్థంలో సైటోప్లాజంలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ కానివ్వండి, వేస్ట్ మెటీరియల్స్ కానీ ఒక చోట నుంచి ఇంకో చోటికి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. సో దాన్ని ఏమంటారంటే బ్రౌనియన్ మూవ్మెంట్స్ లేదా బ్రౌనియన్ చలనం అంటారు. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇది అమీబా అనుకోండి, దీంట్లో ఈ మూవ్మెంట్స్ అనేవి ఇట్లా జరుగుతూ ఉంటాయి. అట్లా జరగడం వల్ల ఫుడ్ మెటీరియల్స్ కానివ్వండి, వేస్ట్ మెటీరియల్స్ కానీ ఒక చోట నుంచి ఇంకో చోటికి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. దాన్ని ఆ ప్రాసెస్ ని ఏమంటారంటే బ్రౌనియన్ చలనం లేదా బ్రౌనియన్ మూవ్మెంట్స్ అంటారు. మరి ఏకకణ జీవులతో పాటు మరి బహుకణ జీవుల్లో కూడా ఉంటాయి. బ్రౌనియన్ చలనం అనేది వేటిలో ఉంటుంది అంటే ఏకకణ జీవుల్లో ఉంటుంది. బహుకణ జీవులు తీసుకుంటే మన బాడీలో కూడా ప్రతి ఒక్క సెల్ లో కూడా ఈ బ్రౌనియన్ మూవ్మెంట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మరి అవి ఏంటి అంటే ఆ సెల్ స్థాయిలో, కణ స్థాయిలో ఆ పదార్థాలు ఒక చోట నుంచి ఇంకో చోటకి రవాణా అవుతుంటాయి ఆ బ్రౌనియన్ చలనం ద్వారా. నెక్స్ట్ స్పంజికలు తీసుకున్నట్లయితే సముద్రపు నీటిని ప్రసరణ కోసం ఉపయోగించుకుంటాయి. గుర్తుపెట్టుకోండి, స్పంజికలు ప్రసరణ కోసం వేటిని ఉపయోగించుకుంటాయి అంటే సముద్రపు నీటిని ఉపయోగించుకుంటాయి. తర్వాత స్పంజికలు నీళ్లలో ఉన్నప్పుడు వాటి శరీరంలో కొన్ని శైలికల్ లాంటి సీలియా లాంటి కశాబాలు, ఫ్లాజిల్లా లాంటి కొరడా లాంటి కశాబాలు, ఫ్లాజిల్లాలు వాటితోటే మూవ్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అవి నీటిని కదిలిస్తూ ఉంటాయి. అంటే తమ ప్రవాహాన్ని తామే క్రియేట్ చేసుకుంటూ ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. కశాబాలు, ఫ్లాజిల్లాలు అవి
వాటి యొక్క కావాల్సినటువంటి స్ట్రీమ్ ని క్రియేట్ చేసుకుంటాయి అవి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పోరిఫెరా తర్వాత నిడేరియా, హైడ్రా కానివ్వండి, జెల్లీ చేపలు తీసుకున్నట్టయితే వాటిలో గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ అనేది ఉంటుంది, అంటే జఠర ప్రసరణ కుహరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా తీసుకున్నాం అనుకోండి, హైడ్రాలో మనకి ఎట్లా ఉంటుంది, ఇది హైడ్రా. ఈ హైడ్రాలో లోపల ఒక స్పేస్ అనేది ఉంటుంది, దీన్ని గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ అంటారు, జఠర ప్రసరణ కుహరము. ఈ జఠర ప్రసరణ కుహరం అనేది ఏంటి అంటే ఆహారం లోపలికి తీసుకుంటే ఇక్కడ మొత్తం డైజెషన్ అవుతుంది, డైజెషన్ అయినటువంటి ఫుడ్ మెటీరియల్స్ మొత్తం కూడా బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. హైడ్రా, జెల్లీ చేపలు, జెల్లీ ఫిష్ అటువంటి వాటిలో గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ, జఠర ప్రసరణ కుహరం అనేటటువంటి ఒక సంచి లాంటి నిర్మాణంతో ఆహారం జీర్ణం చేస్తుంది, పదార్థాలని రవాణా చేస్తుంది. నెక్స్ట్ ప్లాటిహెల్మింథిస్, ఫ్యాషియోలా హెపాటికా వంటి ప్లాటిహెల్మింథిస్ తీసుకున్నట్టయితే వీటిలో డైజెస్టివ్ సిస్టమ్ అనేది మనకి బ్రాంచెస్ గా ఉంటుంది. ప్లాటిహెల్మింథిస్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్యాషియోలా హెపాటికా తీసుకున్నట్లయితే దీంట్లో డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇట్లా అనేక బ్రాంచెస్ లాగా ఉంటుందండి. జీర్ణ వ్యవస్థ అనేది చాలా శాఖలుగా బ్రాంచెస్ గా డివైడ్ అయి ఉంటుంది. సో వీటి ద్వారా ఏంటంటే ఆ ఫుడ్ మొత్తం డైజెషన్ చేసుకోవటం, డైజెషన్ అనేటువంటి ఫుడ్ మెటీరియల్స్ మొత్తం బాడీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవటం అనేది చేస్తుంది. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది, దీంట్లో ప్రసరణ వ్యవస్థ కూడా అదే. నెక్స్ట్ నెమాటిహెల్మింథిస్, నెమటోడాలు తీసుకున్నట్లయితే సూడోసిలోమ్, మిథ్యా శరీర కూరం అంటారు, గుర్తుపెట్టుకోండి. ఏలిక పాములు లేదా నత్తలు అంటారు కదా, రౌండ్ వర్మ్స్. ఈ రౌండ్ వర్మ్స్ లేదా నెమటోడ్స్ లో ఈ ట్రాన్స్పోర్ట్ అనేటటువంటిది ఎట్లా జరిగింది అంటే దేని ద్వారా జరిగింది అంటే సూడోసిలోమ్, మిథ్యా శరీర కూరం ద్వారా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్లాటిహెల్మింథిస్, నెమటోడ్స్ అయిపోయిన తర్వాత అనిలేడ్స్, ఎర్త్ వర్మ్స్ కానివ్వండి, లీచెస్ కానీ తీసుకున్నట్లయితే వీటిలో ప్రత్యేకంగా మొట్టమొదటిసారిగా ఒక సంకోచం చెందే నాళం వంటి నిర్మాణాన్ని ఏర్పరచుకున్నాయి. అంటే రవాణా చేయడం కోసం ప్రత్యేకంగా ఒక గొట్టం లాంటి నిర్మాణాన్ని ఏర్పరచుకుంటాయి. అంటే వానపాములు 13 గదులు గుండె ఉంటుంది, పాత బుక్కుల్లో ఉంటుందండి. వానపాములు ఉండేటటువంటి గుండెలో 13 గదులు ఉంటాయి. ఇవన్నీ కూడా సంకోచం చెందేటటువంటి నిర్మాణాలు అనేవి ఉంటాయి. 13 గుండెలు ఉంటాయి. 13 గుండెలు వానపాములు కానీ లేకపోతే బొద్దింకలు ఉంటాయండి. బొద్దింకలు ఉంటాయి, 13 గదులు గుండెలు ఉంటాయి. కానీ దీంట్లో వానపాములో మాత్రం జతలుగా ఉన్నటువంటి గుండె లాంటి నిర్మాణాలన్నీ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. వానపాములో మనకి ఇట్లా గుండె ఇట్లా వానపాము ఇట్లా పొడవుగా ఉన్నట్లయితే ఇట్లా గుండెలు ఇట్లా మనకి కనిపిస్తూ ఉంటాయి, జతలుగా ఉన్నటువంటి గుండెలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అదే కాక్రోచ్ తీసుకున్నట్లయితే కాక్రోచ్ లో ఇట్లా గుండె అనేది ఉంటుంది. సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మనం నెక్స్ట్ ఇంటర్మీడియట్ బుక్ లో ఉన్నటువంటి టాపిక్స్ చదువుకునేటప్పుడు వస్తాయి. సో అక్కడ మనం చూద్దాం కంప్లీట్ గా. సో కాబట్టి ఇక్కడ మనకి మాత్రం ఏంటంటే డీటెయిల్ గా మనకి బ్రీఫ్ గా ఇచ్చాడు. ఇక్కడ ఎర్త్ వామ్స్, వానపాములు తీసుకున్నట్లయితే ఒక సంకోచం చెందేటటువంటి ఒక పల్సేటివ్ ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది, ఒక నాళం లాంటి గొట్టం లాంటి ఒక గుండె అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆర్ద్రోపడా తీసుకున్నట్లయితే వీటిలో బ్లడ్ వెజిల్స్ అనేవి ఉండవు. తర్వాత డైరెక్ట్ గా బ్లడ్ అనేది ఒక చోట నుంచి ఇంకో చోటకి పెద్ద పెద్ద క్యావిటీస్ అని చెప్తారు కదా, రక్త కోటరాల ద్వారా శరీరంలో ప్రయాణిస్తుంది. అంటే ఇప్పుడు కాక్రోచ్ తీసుకున్నట్లయితే ఇట్లా మనకి ఇట్లా పెద్ద పెద్ద కుహరాలు లాంటివి ఉంటాయండి. సో ఇప్పుడు ఈ కోటరం అంటారు, దీని నుంచి దీంట్లోకి అట్లా బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఇవి పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ మామూలుగా చదువుకుంటే సరిపోతుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ రేపు బ్లడ్ ప్రెషర్ గురించి చూద్దాం. రక్త పీడనం అంటే ఏంటి, రక్తం ఎట్లా గడ్డగడుతుంది, తర్వాత మొక్కల్లో ప్లాంట్స్ లో ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎట్లా ఉంటుంది అనేది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఇది ఈ రోజు దీనికి సంబంధించింది. మీరు దీన్ని మొత్తం కంప్లీట్ గా అనాలిసిస్ చేసి చదువుకున్నట్లయితే మీకు 100% మీరు మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు దాదాపు రెగ్యులర్ గా మనం బయాలజీ సంబంధించినటువంటి లైవ్ కండక్ట్ చేయడానికి ప్రయత్నం చేద్దామండి. ఎవరైనా కొత్తగా ఛానల్ చూసినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.